డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు బీజేపీ శ్రేణులపై దాడులు చేయించడం అన్యాయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చిన వారిని చూసిన ముత్యాల నాయుడు భయపడుతున్నారని, పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల విజయం పట్ల వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేశారని తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ పోలీసులు అంతా ఎవడ సంఖ్య నాకుతున్నారు అక్కడ. ఇది పద్ధతి కాదు. అనకాపల్లి ఎస్పీ గారు నేను చెప్తున్నాను, పోలీస్ ఎస్పీ గారికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేం కూడా అదే దారిలో నడవలసి వస్తుంది. ఇంచేది రెండే దాడులు ఏం చేస్తున్నారంటే, ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ పూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారన్న భయంతో దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, మానుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేదు ఇవాళ నర్సీపట్నం బలిఘట్టంలో పాదయాత్ర వెళ్ళాను నేను. బలిఘట్టంలో కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద, క్యాన్సింగ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే మా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి భయపడి పారిపోయారు. ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది, బలిఘట్టంలో తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా బందోబస్తు ఇవ్వకుండా ఈ వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వైసీపీ నాయకులు అమ్ముడుపోయారా? దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా కంట్రోల్ చేయకపోతే మేము కూడా చూస్తూ ఊరుకోం. మాకు కూడా దాడులు చేయడం తెలుసు, దౌర్జన్యాలు చేయడం తెలుసు. ముత్యాల నాయుడు గారు, మీ ఊరు వస్తే దౌర్జన్యం చేసావు, రేపు మా ఊరు వస్తే మా నాయకులు, మా కార్యకర్త దౌర్జన్యం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏమైపోతావు? ఒకసారి నీకు ఆలోచించి ఏమని చెప్తున్నాను. ఫైనల్గా వార్నింగ్ ఇస్తాను. ఈవేళ ఇది మంచి పద్ధతి కాదు. మీ క్యాన్సింగ్ మీరు చేసుకోండి, మా క్యాన్సింగ్ మేము చేసుకుంటాం. ప్రజలకు మేము చెప్పుకుంటాం, మేము గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటాం. అలాగే మీరు గెలిస్తే ఏం చేశారు చెప్పండి, ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి. అంతేకాని ఓడిపోతారన్న భయంతో దౌర్జన్యాలు చేసి రౌడీజం చేస్తే మీకంట పెద్ద రౌడీజం చేయగలం మేము. నువ్వు ఎక్కడ ఏ గ్రామం కూడా తిరగలేవు. కానీ మా సంస్కృతి అది కాదు. ఒకసారి ఆలోచించమని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. ఎస్పీ గారికి కూడా మనం చేస్తాను. ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్